అధ్యాయము 8 నుంచి 14వ వచనం వరకు చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలుచుండి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మధ్య ప్రభు యొక్క మహిమ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన హల్లెలూయా. క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ మహా ఉత్సవం, క్రిస్మస్ యొక్క సంబరం ఎలా పొందుకుంటున్నారు, ఎలా పొందుకోవాలి? ఈరోజు ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్. ఇళ్లకు మంచిగా రంగులు కొట్టి మంచి మంచి డెకరేషన్స్ చేసి సంతోషించేవారు. మంచి మంచి వస్త్రాలు, కొంతమంది చీలికలు పీలికలు. నేను వాళ్ళని ఎవరిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు బట్టలు వెరైటీ మోడల్స్ వస్తాయి, చీలికలు పీలికలు, అందులో ఏముండవు. ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొట్టారు వాటిని. అదేమంటే కొత్త ట్రెండ్. ఓకే, ఆ జాయ్ బట్టలలో ఎత్తుక్కునేవా. నేను ఒక స్నేహితుడు చెప్తున్నాడు, బంగారం బాగా రేటు పడిపోయిందంట. నగలు కొనుక్కొని సంతోషపడేవాడు. మరొక స్నేహితుడు చెప్తున్నాడు, ఇంట్లో స్పెషల్గా కొత్తగా అడ్వాన్స్డ్ సౌండ్ సిస్టమ్ కొన్నాడు, మ్యూజిక్తో సంతోషించేవారు. రకరకాల విషయాల్లో సంతోషం ఎదుర్కొనే వారు ఉన్నారు. కానీ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా అనుభవించాలి, ఎలా పొందుకోవాలి, ఎలా కనబరచాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇదిగో దూతలు ఆకాశం నుంచి ప్రత్యక్షమై చెప్తూ ఉన్నారు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వర్తమానం మేము చెప్పడానికి వచ్చాం, చెబుతూ సంతోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటి సంతోషము, శ్రేష్టమైన సంతోష కారణము, సంతోష ప్రకటన ఏమిటి అంటే ప్రభువుని గురించి చెప్పడమే సంతోషం. హల్లెలూయా. ఇది మొదటి సంతోషం. మొదటి సంతోషం బట్టలు కొనుక్కోవడం కాదు, ఇళ్లకు రంగులు పూయడం కాదు, రకరకాలుగా డెకరేషన్స్ పెట్టడం కాదు, పెద్ద పెద్ద నక్షత్రాలు పెట్టడం కాదు, లేకపోతే బెలూన్స్ కట్టి పెట్టడం కాదు, ఇవన్నీ కాదు. కొంతమంది అంటారు, ఆ రోజు వెరైటీ డెలిషియస్ డిషెస్ తయారు చేసుకొని హ్యాపీగా తిని సంతోషంగా గురకబెట్టి నిద్రపోతే అదొక సంతోషం కొంతమందికి. ఇంకా కొంతమంది ఉన్నారు, వారి సంతోషం ఇంకా ఎక్కువై బారుల్లో పడిపోతారు. వాళ్ళు బారులు పడి బారులు తిరుగుతారు, బారుల ముందు. అది వాళ్ళ మహా సంతోషం. వాళ్ళు ఇంకా కొట్టుకుంటారు, అటు ఇటు ఊగిపోతారు. దేవుని వాక్యం అంటుంది, ఇది కాదు సంతోషం. ఎక్కడంటే ప్రకటిస్తే వస్తుంది సంతోషం. దేవుని గురించి ప్రకటిస్తే వస్తుంది సంతోషం. ఆయన గురించి చెబితే వస్తుంది సంతోషం. ఆయన గురించి చెప్పడంలో ఉంది సంతోషం. దేవదూతలు చెప్తున్నారు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము పరలోకం నుంచి వేగంగా వస్తూ ఉన్నాం ఈ మాట చెప్పడానికి. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రభువు పుట్టాడు. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? లోకమునకు రక్షణ వచ్చింది. ఎంత సంతోషంగా చెప్తున్నారో తెలుసా? లోకము ఆయన చేత ఉద్ధరించబడబోతుంది. నా డౌట్ ఏంటంటే, బహుశా క్రిస్మస్ లో ఈ సంతోషం అనుభవించేవారు చాలా కొద్దిమంది. డౌటే, బహుశా ఎక్కువ మంది ఉంటారని నాకు తెలియదు. ఏ సంఘానికి వెళ్ళినా చర్చి లోపల బయట చెట్లు పెట్టున్నారు,
ఏంటి అంటే క్రిస్మస్ ట్రీ అంట. అది ఎక్కడుందో తెలియదు, బైబిల్లో ఏ మాట దానికి ఆధారమో నాకు తెలియదు. క్రిస్మస్ ట్రీ అంట. ఆ చెట్టు పెట్టుకున్నారు. చెట్లు పెట్టి ఆ చర్చెస్ కూడా అడుగులు తీసేస్తున్నారు. బహుశా నేను అనుకుంటాను, నశించిపోతున్న చెట్లని కాపాడమని దేవుని సన్నిధిలో పెడుతున్నారేమో అనుకుంటున్నాను కదా. అయ్యా, నువ్వు మానవులకే రక్షించడానికి వచ్చావు, ప్రస్తుతం చెట్లు కూడా అంతరించిపోతున్నాయి, వాటిని కూడా రక్షించని క్రిస్మస్ పేరుతో ఒక చెట్టు లోపల పెట్టారు అనుకుంటాను నేను. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఎక్కడ పెట్టిన గంటలు, క్రిస్మస్ బెల్స్, శాంటా క్లాస్ బొమ్మలు, ఇవి పెట్టుకొని చాలా మంది. నేను సెక్రటరీ వెళ్తే ఈస్ట్ మారేడుపల్లి ఆ రూట్ లో వెళ్తుంటే ఎక్కడ పెట్టిన పెద్ద పెద్ద నక్షత్రాలు, కింద చూస్తే పెద్ద పెద్ద గుడిసెలు. అరే, పట్టణాల్లో గుడిసెలు చేసినాయి. పశువుల పాకలు, కృత్రిమంగా గొర్రెలు, పశువులు, తొట్లు, చిన్న చిన్న బొమ్మలు. ఏంటి ఇదంతా? ప్రజల సంతోషం అలా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా వెళ్ళి ప్రభు యొక్క ఆ ఉద్దేశమును తెలియపరిచేటువంటి సంతోషాన్ని ఎంతమంది కలిగి ఉంటున్నారు? ఆ రోజు సంతోషంగా బట్టలు వేసుకుంటాం, తొందరగా రెడీ అయిపోతాం, చర్చికి వస్తాం, 2 గంటలు 3 గంటలు కూర్చుంటాం, సంతోషం. ఈరోజు మాకు క్రిస్మస్ జరిగింది, మంచిది ఆ రోజు. కానీ నిజమైన సంతోషాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తామంటే దేవదూతలు ఒక వే చూపిస్తూ ఉన్నారు. పరలోకం నుంచి వేగంగా వచ్చి పరలోకము దిగి వస్తున్నంత సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషం ఇది. బట్టలు కొనుక్కుంటే సంతోషమే, నిజంగా అండి. పాత బట్టలు వేసుకున్నప్పుడు మనసు ఒకలాగా ఉంటుంది, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనసు మరోలా ఉంటుంది. బట్టలో కూడా ఉంది సంతోషం, కానీ మనం మాట్లాడుకుంటున్నది మహా సంతోషం. నేను రీసెంట్గా ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ పాల్గొన్నాను. వాకింగ్ చెప్పడానికి లేచి నిలబడ్డాను. ఎవ్వరు గమనించట్లేదు, బిజీగా ఉన్నారు. నేనేదో చెప్పాలని లేచి నిలబడితే ఇంట్రెస్ట్ లేదు. కారణం ఏంటంటే ఒక ఆమె మధ్యలో కూర్చుంది, చుట్టూ చేరారు. ఆమె చీర పట్టుకొని, ఎక్కడ కొన్నావు, ఇది ఏ డిజైన్, దీని కాస్ట్ ఎంత, ఏ షాప్లో ఉంటుంది, వాడు ఎంతకు చెప్పాడు, నువ్వు ఎంతకు అడిగావు, మాకు అంతకే వస్తుందా, ఇది ఫలానా సినిమాలో అనుకుంటా కదా, అక్కడ కూడా అదే, ఇది సన్న గీర వచ్చింది బాగుంది, అంచు పెద్దగా ఉంది బాగలేదు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకుంటూ ఆ చీర చుట్టే ఉన్నారు. నేను చెప్పాను, అమ్మా ఆ చీర సంతోషమే ఇస్తుంది, నేను మహా సంతోషానికి గురించి చెప్పడానికి వచ్చాను. ప్రభు పుట్టాడు మన కోసం. పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కొన్నిసార్లు. ఒక పిల్లవాడు తోకలాగా వేసుకొని వచ్చాడు, ఒక షర్ట్, ఒక ప్యాంట్, తోక వెనక తోక లిటరల్ గా తోక పట్టుంది. పిల్లవాడిని పిలిచి అడిగాను, తోక తక్కువ ఏదో పెట్టుకుని వచ్చామంటే కాదు, ఇది వాస్తవానికి కోతి బొమ్మ. అది త్వరగా వస్తూ మమ్మీ ప్యాంటు దాచిపెట్టింది, ఆ బొమ్మ తీసి నేను వేసుకున్నాను. చిన్నపిల్లవాడు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ వైపు చూశాను నేను. పిల్లవాడికి బట్టలు వేయడం కూడా వేయకుండా అంత హడావిడిగా వచ్చింది, ఏమేం బట్టలు వేసుకుందో చూస్తే ఆమె ఏదో వెంకటగిరి శారీ ఒకటి కట్టుకొని వచ్చింది. ఆమె పరిచి చూపిస్తుంది ఇలాగా, చూడండి అని చెప్పాను. పిల్లవాడు తోక పెట్టుకుని వచ్చాడు, పిల్లవాడికి బట్టలు వేయడం కూడా మర్చిపోయి. ఎందుకంటే ఆమె సంతోషం కలిగింది, ఎప్పుడెప్పుడు వేసుకొని వచ్చి అందరికి చూపించాలని ఆ సంతోషంలో పడిపోయింది. ఏం చేస్తున్నా, చాలా సంతోషం కలిగింది. వాస్తవానికి బట్టలు కట్టుకోవద్దని కాదు, అందులో సంతోషం ఉంది, కానీ మహా సంతోషం అనేది ఒకటి ఉంది, ఎప్పుడు హృదయంలో పొంగేటువంటి సంతోషం. ఇది మనకు వాస్తవానికి బోర్ అవుతుంది, బోర్డంగా ఫీల్ అవుతాం. ఎప్పుడు చెప్పడమేనా, చెప్తున్నారు కదా. క్రిస్మస్ మనం వెళ్ళి చెప్పలేకపోతే ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేద్దాం, వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు.
మీరు చెప్పలేకపోతే మీకు ఒక షార్ట్ కట్. ఏమిటి? మీరు చెప్పలేకపోతే మీకు ఒక షార్ట్ కట్. మాకు ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మేము చెప్తాం. లక్షల మందికి చెప్పినట్టు అవుతుంది. నిజంగా ఇలాంటి ఐడియా కనుక ప్రభువుకుంటే లోకం మొత్తానికి వినబడి ఒక పెద్ద మైక్ సెట్ పెట్టి ఆయన ఒక్కసారి చెప్పుకుంటేవాడు. మంచిదే, టీవీలో చెప్పడం మంచిదే, కానీ మీరు చెప్పకుండా వీలు లేకపోతే మాకు డబ్బులు మేము చెప్తామంటే డబ్బుతో నీ పరిచర్యని ఇంకొకరికి అప్పగించడమే అవుతుంది. నీ బాధ్యత అది. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా నీవు ప్రకటిస్తున్నావా లేదా అనేది నీ వ్యక్తిగతమైన బాధ్యత. నెరవేర్చు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అది నెరవేరుస్తున్నప్పుడు చూడు నిజంగా సంతోషం ఎంత గొప్పదో. అది నెరవేరుస్తున్నప్పుడు చూడు అది ఎంత మహా సంతోషమో. నా ప్రశ్న ఏమిటంటే, మహా సంతోషాన్ని నీవు అనుభవించడం మొదలు పెడితే దాన్ని ఆ సంతోషం నుంచి నువ్వు వేరు కాలేవు. ప్రభువుని వ్యక్తిగతంగా పంచుకోవటం, ప్రకటించడంలో ఉన్న సంతోషం. చాలా మంది మిషనరీ లైఫ్ మనం చూస్తే ప్రాణాలు సునాయాసంగా వదిలేస్తారు ప్రభు కోసం, చచ్చిపోతుంటారు సంతోషంగా. వారి ముఖాల మీద చూస్తే ఒక శాశ్వతమైన చెరగని చిరుముద్ర వారి మీద ఉంటుంది. నేను ప్రభు కోసం చెబుతూ చచ్చిపోతున్నాను. మనం గమనిస్తే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫను నిలబడి చెప్తూ ఉన్నాడు. నచ్చని వారు కొట్టి చంపుతూ ఉన్నారు. హ్యాపీగా ముఖం మీద చిరునవ్వులు తొలగివ్వకుండా ప్రభువా నీ గురించి చెబుతూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఆ సంతోషం వీరికి దక్కే వరకు వదిలిపెట్టకయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. చెప్పడం, ప్రభువుని గురించి చెప్పడంలో నిజమైన సంతోషాన్ని వెతుక్కోవాలి. దేవుడు మనకి ఇష్టం. రెండవ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, గొర్రెల కాపర్లు ఉన్నారు. ఆ గొర్రెల కాపర్లకి చెప్పారు, ఇదిగో ప్రభు యొక్క స్వార్థమానం. ఇప్పుడు గొర్రెల కాపర్లు ఆనందిస్తున్నారు. ఏమిటో తెలుసా? ఎందుకు తెలుసా? గొప్ప వార్తను విన్నామని సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజంగా వాక్యం వినేటప్పుడు ఆశతో, సంతోషంతో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వారు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు. నిన్న ఒక బట్టల షాపు వాళ్ళు ఫ్లెక్స్ ప్రింట్ చేపిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎక్కడ పెట్టినా పెద్ద పెద్ద బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఫ్లెక్సీలు వేసిస్తున్నారు. అందులో ఆ షాప్కి వెళ్ళాను. నేను నా ఊర్లో యూత్ క్రిస్మస్ జరుగుతుంటే వాళ్ళు కూడా ఒక ఫ్లెక్స్ వేస్తున్నారు. సరే చూద్దామని వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే నాకు పాట అనిపిస్తుంది. హూ ఆర్ యూ? నాకు అర్థం కాదు, నన్ను ఎవరైనా అంటున్నారేమో అనుకు లోపల పోగా హూ ఆర్ యూ అని. ఎవడెవడో కూడా తెలియట్లేదు, వినేవాడికి కూడా తెలియట్లేదు. వాడిని కూడా అడుగుతున్నాడు హూ ఆర్ యూ. పక్కన కూడా అడిగా, ఏరా పాట అంటే నేను ఒక్కడినే అంట. వాడు అంటున్నాడు నేను ఒక్కడినే, కానీ నువ్వు ఓడివి. ఇవైతే వింటారు, పిచ్చి పిచ్చివన్నీ వింటారు. యూత్ కొంతమంది ఉన్నారు. ఏ పాటలు కావాలి, ఏ మ్యూజిక్ కావాలి, ఏ మాటలు కావాలి, ఏవి సంతోషాన్ని ఇస్తాయి. దేవుడు కూడా ఏవి వింటే సంతోషం కలుగుతుంది, ఏవి చేస్తే సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యం అంటుంది, ప్రభువుని గురించిన వార్త వినడంలో సంతోషం ఉన్నది, ప్రభు యొక్క మాటలు వినడంలో సంతోషం ఉంది, ప్రభువుని గురించి పదే పదే వినడంలో సంతోషం ఉంది. సంతోషం సంతోషం సంతోషం. వాక్యం వినడంలో సంతోషం. దేవదూతలు ప్రకటిస్తూ ఉన్నారు, ఈ యొక్క గొర్రెల కాపర్లు వింటూ సంతోషిస్తూ ఉన్నారు. వినడానికి సంతోషపడేవారు, వింటూ సంతోషపడేవారు, వారు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నవారు. రేపు చూద్దామా
క్రిస్మస్కి ఎన్ని గంటలకు వస్తారో? 10 గంటల కంటే ఇప్పుడు ఈరోజు కూడా చూద్దాం మనం ఇప్పుడు అంటే వినడానికి సంతోషించేవారు, దేవుని సన్నిధిలో ఉండడానికి సంతోషించేవారు, దేవుని గురించి చెప్పడానికి సంతోషించేవారు వేగంగా రావాలి. నిజమైన సంతోషం దేనిలో ఉందంటే ప్రభువుని గురించి వినడంలో ఉంది. ఆయన మాటలు పదే పదే వినడంలో ఉంది. ఆయన గురించి చెప్పడంలోనూ, ఆయన గురించి చెప్తున్నప్పుడు వినడంలోనూ సంతోషం ఉంది. ఈ క్రిస్మస్ ని ఎలా ఎంజాయ్ చేద్దామంటే విందాం, వాక్యాన్ని విందాం, ఎక్కువగా విందాం, ఎక్కువగా విందాం, ఎక్కువగా విందాం. మరొక రకమైన సంతోషం ఏంటో తెలుసా? నేను రెఫరెన్స్ చూపించట్లేదు. లూకా సువార్త 2వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ గొర్రెల కాపరులకు చెప్పారు. చెప్తే దేవదూతలు వారు చెప్తున్నప్పుడు సంతోషించారు, వీరు వింటున్నప్పుడు సంతోషించారు. వెంటనే వారి సంతోషం వారికి ఏం తెలియజెప్పిందంటే వెంటనే వెళ్ళి చూడాలి అనిపించే విధంగా వారిని ప్రేరేపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వారి ఆనవాళ్ళను బట్టి కనుగొన్నారు. కనుగొని అక్కడ చెప్తున్నారు, జరిగిన వాటినన్నిటినీ అక్కడ మళ్ళా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. విన్న వాటిని చెప్పడంలో మళ్ళీ ఆనందం. హల్లెలూయా. చెప్పడం, ప్రభువుని గురించి చెప్పడం, అనేకులకు ఆయన స్వార్థను ప్రకటించడం, ఆయన జన్మను ప్రకటించడం, ఆయన గురించి విశేషంగా ప్రకటించడంలో ఆనందం ఉంది. ఆయన గురించి వినడంలో మహానందం ఉంది. ఆ విన్న వాటిని మరలా చెప్పడంలో ఇంకా ఆనందం ఉంది. ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న వారు ఎంతమంది? ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న వారు ఎంతమంది? నేను ఒకసారి ఒక సంఘంలో అబ్రహాం ఎవరు అని అడిగాను. అబ్రహాము ఎవరు అని అడిగాను. వెంటనే ఒక ఆమె లేచి నిలబడి, నిన్న ఆటో కుదితే తలకు దెబ్బ తగిలి ఆంజనేయ హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనే కదా అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఎవరు పెప్పకపోతే నవ్వారు. ఎందుకు నవ్వారు అర్థం కాలేదు. అబ్రహాం ఎవరు అని అడిగారు. స్టార్టింగ్ నిలబడి ఇంకా స్టార్ట్ చేయలేదు. అబ్రహాం ఎవరు అని అడిగారు. అయ్యా ఆటో ఢీకొంటే తలకుంట్లో పడి హాస్పిటల్ చేసిన ఆయనే కదా అన్నారు. బహుశా దాని మీద వాళ్ళ మనసు ఉండొచ్చు. నేనేం అడుగుతున్నాను, అబ్రహాం ఎవరు అడుగుతున్నాను. వాస్తవానికి అనేది తప్పుతుందని కాదు, కానీ ఆ సంఘంలో కూడా ఒక అబ్రహాం ఉన్నాడు. ఆ అబ్రహాం గురించి తెలుసు, కానీ ఈ వాక్యంలో ఉన్న అబ్రహాం గురించి తెలియదు. ఆ అబ్రహాం జరిగినది చెప్తారు, కానీ ఎక్కడ జరిగిన అబ్రహాం గురించి చెప్పడానికి అయితే ఇష్టం ఉండదు. అవి గుర్తు పెట్టుకుంటారు, కానీ ఇవి గుర్తు పెట్టుకోరు. పోయిన వారం ఏం చెప్పాము చెప్పమంటే, దేవుని వాక్యం అంటుంది, వీరు చరిత్రను బట్టి చూస్తే, జాగ్రత్తగా గమనించండి, చరిత్రను బట్టి చూస్తే ఈ గొర్రెలు ఉన్న చోట నుంచి బెత్లెహేము స్థలంలోకి చేరడానికి 11 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు? 11-12 రోజులు పట్టిందంట. అందుకనే క్రిస్మస్ని ఈ డిసెంబర్ 25 నుంచి జనవరి 6 దాకా జరుపుకుంటారు కొంతమంది. జనవరి 6ని ఎపిఫెనీ అని కూడా అంటారు. అంటే ఆ రోజు కనబడ్డాడు, ఈ గొర్రెలకు ఆ రోజు కనబడ్డాడు అని వారు చేరడానికి. ఎందుకంటే ప్రభు పుట్టినప్పుడేమో పశువుల పాకలో ఉన్నాడు, ఈ గొర్రెలు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నారు. చరిత్రకారులు ఏం చెప్తారంటే పశువుల పాకలో నుంచి ఆయన ఇంటికి షిఫ్ట్ చేయడానికి, వీళ్ళు వెళ్ళడానికి కనీసం 12 రోజులు సమయం పట్టింది అని చెప్తారు. అందుకనే డిసెంబర్ 25 నుంచి జనవరి 6వ తారీఖు వరకు క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు ఉన్నారు. జనవరి 6ని ఎపిఫెనీ అని జరుపుకుంటారు. కనుక ఈ 12 రోజులు నడిచిపోతున్నారు వీళ్ళు. వాళ్ళు తిన్నారో తినలేదో, ఆ చలికి ఎలా నడిచారో, ఆ సంతోషాన్ని 12 దినాలు ఎట్లా పట్టారో వెళ్ళి జరిగిన వాటినన్నిటినీ పూసగుచ్చినట్లు చెబుతూ ఉన్నారు. తిరిగి రిపీట్ చేయడంలో ఆనందం, మహానందం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఆ విన్న వాక్యాన్ని పదే పదే మళ్ళీ మాట్లాడడంలో సంతోషం ఉందా? అది నిజంగా క్రిస్మస్ ఆనందం.
రకరకాలుగా మనం ఆనందిస్తాం. ఆ రోజు కొంతమంది సినిమాలకు వెళ్తారు, కొంతమంది ఔటింగ్స్ రకరకాలుగా పార్కులకో లేకపోతే వేరే ఏదైనా రిసార్ట్కో తీసుకెళ్తారు. అవి కాదు, ప్రభువుని గురించి చెప్పడంలో, ప్రభువుని గురించి వినడంలో, విన్న వాటిని వాళ్ళ పునరావృతం చేసి మాటి మాటికి నివేదించడంలో సంతోషం. అది నిజమైన క్రిస్మస్ సంతోషం. ఇంకా చూస్తే 2వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చదవండి ఏ మాట. తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకుని. ఆ మాటలన్నీ మరియ తన హృదయములో భద్రపరుచుకొనుచు తలపోసుకొనుచుండెను. చాలా జాగ్రత్తగా వినండి. ఏ మాటలు? ఈ పశువుల కాపరులు చెప్పినటువంటి మాటలను ఆమె విని వాటిని భద్రపరుచుకొని తన హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకొని, మళ్ళీ హృదయంలో భద్రపరుచుకొని మాటి మాటికి హృదయంలో నుంచి తలపోసుకోవడంలో ఉంది నిజమైన సంతోషం, క్రిస్మస్ సంతోషం. సమయాన్ని బట్టి నేను త్వరగా వెళ్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే కొంతమంది జ్ఞానులు వెతుకులాడుకుంటూ వచ్చారు, మధ్యలో దారి తప్పారు, చివరికి మళ్ళీ దారిని పడ్డారు. ప్రభువుని చూశారు, తమ యొద్ద ఉన్న విలువైన కానుకలను సమర్పించారు. ప్రభు ఇచ్చే ఆ మహత్తరమైన సంతోషాన్ని పొందుకున్నారు. పరస్పర బహుమానం జరిగింది ఇక్కడ. జ్ఞానులు తమ దగ్గర ఉన్నటువంటి విలువైన కానుకలను ప్రభువుకి ఇచ్చారు. ప్రభు ఆ కానుకలకు మించి ఇచ్చిన ఆశీర్వాదాలను తమ తీసుకొని వెళ్ళిపోయారు. ప్రభువుకు ఇవ్వడంలో మహా సంతోషం. ప్రభు కూడా ఇచ్చి సంతోషపడతాడు. మనం గమనిస్తే క్రిస్మస్ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాం, క్రిస్మస్ ఆనందాన్ని ఎలా పంచుకుంటున్నాం, క్రిస్మస్ ఆనందాన్ని వేడిలో వెతుక్కుంటున్నాం, క్రిస్మస్ ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నాం. వస్త్రాలు చేసుకోవద్దని కాదు, రకరకాల పిండి వంటలు చేసుకోవద్దని కాదు, ఇంటిని డెకరేట్ చేసుకోవద్దని కాదు, మీ పిల్లలను అందంగా అలంకరించి ఎక్కడికైనా రిసార్ట్ తీసుకువెళ్ళొద్దని కాదు, కానీ నిజమైన మహా సంతోషం ప్రభువుని గురించి ప్రకటించడంలో, ప్రభువుని గురించి వినడంలో, విన్న వాటిని తిరిగి చెప్పడంలో, చెప్పిన వాటిని హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకోవడంలో, మనకున్నవి ప్రభువులకు ఇచ్చి సంతోషించడమే క్రిస్మస్ మహా సంతోషము, మహానందము. ఆ మహా సంతోషము, మహానందము మీ అందరికీ కలుగుగాకని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో మరొకసారి, నిన్న చర్చిలో పాస్టర్ గారు ప్రార్థనకు వచ్చారు ఇంటికి. అందరి గురించి ప్రార్థన చేశాడు, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి. నా బిడ్డలను మర్చిపోయారు. నేను వెంటనే అడిగాను, పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థన చేయండి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభువా ఇది ఆశీర్వదించు వాళ్ళ బిడ్డలను ఒక్కొక్కరిని పేరున. ఏంటంటే మెన్షన్ చేయలేదేంటి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఆ ఆశ, ఆశీర్వదించబడాలనే ఆశ, మనం ప్రభు దీవెనలు పొందాలనే ఆశ, అది ఎంతైనా గొప్పది. ఆ ఆశ ఉన్న మీ అందరికీ మీ ఆర్థిక సమస్యలు తొలగిపోను గాక, మీ శారీరక వ్యాధి బాధలు సంపూర్తిగా మీ నుంచి తొలగిపోను గాక, మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోను గాక, మీకు నిజమైన క్రిస్మస్ ఆనందం కలుగునట్లు ప్రభు ప్రతి ఆటంకాన్ని కొట్టివేయను గాక. ఆ మహా సంతోషం ఇచ్చే ప్రభు ఈ దినమే తన కార్యాన్ని మీ పట్ల నిశ్చయంగా జరిగించును గాక. ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం ప్రవేశించిన మనము సంతోషంతో, సమాధానంతో మరొక నూతన సంవత్సరంలో ప్రవేశిద్దుము గాక. మీ బిడ్డలను, మీ భార్య భర్తలను, అనగా మీ కుటుంబమును, మీ బంధువులను, మీ రక్త సంబంధికులను, మీకున్న సమస్తమును ప్రభు ఆశీర్వదించి మీ వ్యాధి బాధలను, ఆర్థిక
ఆరోగ్య, శారీరక, మానసిక, ఆత్మీయ, సామాజిక, ఉద్యోగ, విద్య, వ్యాపార రకరకాల సమస్యలను ప్రభు సమూలంగా పరిష్కరించి మహదానందం మీ హృదయంలో నింపునుగాక. ఆమేన్. తన సేవకుని మాటలు రూఢిపరిచే ప్రభు ఈ మాటలను మీ అందరి పట్ల నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్.